మెకానిక్ దగ్గర నుండి బైక్ తీసుకొని స్నేహ దగ్గరకు వచ్చి వెళ్దామా అని అడిగాడు సూర్య. మీరెక్కడికి? మరీ ఎక్కువేం లేట్ అవ్వలేదు కదా, నేను వెళ్తాను లేండి సార్ అంది స్నేహ. సరే, ఇంటి వరకు కాకపోయినా నియర్ బై మెట్రో అని అడిగాడు సూర్య. ఓకే అని పైకి ఎక్కింది స్నేహ. దారి మధ్యలో ఐస్ క్రీమ్ తింటావా అని అడిగాడు సూర్య. పర్లేదు సార్, ఐమ్ గుడ్ అని చెప్పింది స్నేహ. కాసేపు తర్వాత ఒక దగ్గర బైక్ ఆపాడు సూర్య. ఏమైందా అని ఆలోచిస్తూ చుట్టూ చూసింది స్నేహ. అక్రమ్ ఫ్రూట్ స్టాల్ అన్న ఫ్రూట్ స్టాల్ ముందున్నారు. సూర్య బైక్ దిగి ఇక్కడ ఫ్రూట్ సలాడ్ బాగుంటుంది తా అని స్నేహాన్ని తీసుకెళ్ళాడు. అక్రమ్ బాయ్ అని పిలిచి 2 అని సైగ చేశాడు సూర్య. మాలూం భాయ్ అన్నాడు అవతల వ్యక్తి. ఏంటి మీరు ఇక్కడికి రెగ్యులర్గా వస్తారా అడిగింది స్నేహ. మరీ అంత రెగ్యులర్గా కాదు కానీ వస్తూ ఉంటా అని చెప్పాడు సూర్య. మీరు 2 అని సైగ చేయగానే తెలుసు అన్నాడు. అలా ఎలా అని అడిగింది స్నేహ. నేను సూరజ్ గారు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇదే ఆర్డర్ చేస్తాం అని సింపుల్గా చెప్పాడు సూర్య. ఓ సూరజ్తోనా అని ఊపిరి పీల్చుకుంది స్నేహ. ఏంటి ఎవరైనా అమ్మాయితో వచ్చాను అనుకున్నావా అడిగాడు సూర్య. అదేం లేదు అని తన అనుమానం ఫేస్ని కవర్ చేసింది స్నేహ. ఎంతైనా అనుమానం ఆడపిల్ల అక్క చెల్లెళ్ళే అని సూర్య అంటూ ఉంటే లేలో భాయ్ అని చెప్పాడు షాప్ వాడు ఫ్రూట్ సలాడ్ చేతికి అందిస్తూ. అవును, నీకు బాయ్ ఫ్రెండ్ లేడా అడిగాడు సూర్య. బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, బాయ్ ఫ్రెండ్ లేడు అని చెప్పింది స్నేహ. ఎందుకని అలా? ఇప్పటి వరకు ఏ అబ్బాయి నచ్చలేదా అడిగాడు సూర్య. నచ్చిన వాళ్ళు ఆ క్లాస్లో లేరులేండి అని మనసులో గొనుక్కుంది స్నేహ. ఏంటి అన్నాడు సూర్య. ఆహా ఏం లేదు, అలా ఎవరూ లేరు అని అంటున్నా. అయినా నాకొక్కదానికి నచ్చితే సరిపోదు, మా నాన్నకు కూడా నచ్చాలి అంది స్నేహ. అవును, నీకు మీ నాన్న అంటే చాలా ఇష్టం కదా అడిగాడు సూర్య. అవును, పెళ్ళయ్యాక అమ్మకి చాలా అబార్షన్స్ అయ్యాయంట. ఇంకా పిల్లలు పుట్టరు అనుకున్న టైంలో నేను పుట్టాను. సో మా నాన్నకి ఇంకా అప్పటి నుంచి నేను చాలా ప్రీషియస్. అండ్ నేను పుట్టడమే ప్రీమెచ్యూర్, బ్రీదింగ్ అందక ఇంక్యుబేటర్లో పెట్టారు. అమ్మ రాకూడదు. సో ఇంకా నాన్నే అమ్మ దగ్గరికి నా దగ్గరికి తిరుగుతూ ఉన్నారట. నేనంటే అంత ప్రేమ ఉన్న నాన్న అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పింది స్నేహ. సరే, ఒకవేళ నీకు నచ్చిన వాళ్ళు మీ నాన్నకు నచ్చకపోతే అడిగాడు సూర్య. నాకు ఇష్టమైన దాన్ని నాకు ఇవ్వకుండా మా నాన్న నన్ను కష్టపెట్టరు అని చెప్పింది స్నేహ. పోనీ నీకు నచ్చిన వాళ్ళకి మీ నాన్న అంటే ఇష్టం లేకపోతే అడిగాడు సూర్య. నేనంటే ఇష్టమున్న వాళ్ళు నా ఇష్టాన్ని కూడా ఇష్టపడాలి కదా సార్ అని చెప్పి లేచి వెళ్ళిపోయి అన్నా ఒక టిష్యూ అని అడుగుతుంటే తన మాటలకి అడ్మైరింగ్గా చూస్తూ ఉన్నాడు సూర్య. సార్ సార్ వెళ్దామా అంటూ సైగ చేస్తున్న స్నేహాన్ని చూసి తన ఊహ నుండి తేరుకొని యా వెళ్దాం అని స్నేహాన్ని తీసుకొని అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర డ్రాప్ చేశాడు సూర్య. బాయ్ సార్ అని చెప్పి వెళ్తున్న స్నేహాన్ని చూస్తూ ఉన్నాడు సూర్య. స్నేహ వెనక్కి తిరిగి చూసి ఏంటి అన్నట్టుగా తన 2 పెద్ద కళ్ళని వైట్ చేసి చేతులతో సైగ చేస్తూ అడిగింది. ఏం లేదు అన్నట్టుగా స్మైల్ చేస్తూ తల అడ్డంగా ఊపాడు సూర్య. బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది స్నేహ. మెట్రో ఎక్కేసిన కాసేపటికి స్నేహ ఫోన్ రింగ్ అయింది. కీర్తి అని 2 హార్ట్ సింబల్స్తో ఉన్న నంబర్ డిస్ప్లే అయింది. కీతూ అని అంది స్నేహ చాలా ఆనందంగా. ఇవన్నీ మంచిగానే ఉన్నాయి కానీ మ్యాటర్ చెప్పినావా అడిగింది కీర్తి. స్నేహ మౌనంగా ఉండటంతో చెప్పలే కదా, నాకు తెలుసు నువ్వు చెప్పవని అంది కీర్తి. అది కాదే, చెప్దామని అనుకుంటున్నా కానీ నా వల్ల అవ్వట్లేదు కీర్తి అని చెప్పింది స్నేహ. కాదు, ఈ జీవితానికి నీకు కాదు, కాలేజీలో ఉన్నప్పటి సంధి ఇదే లొల్లి. నా వల్ల అయితే లేదు ఇక నీతో కాదు కానీ నేను చూసుకుంటలే అంది కీర్తి. కీర్తి నీకు దండం పెడతానే ప్లీజే అని స్నేహ బతిమలాడుతుంటే నీ దండంలో అని నోటి దాకా వచ్చిన ఏదో మాటని ఆపేస్తూ, అవునే మీ ఆఫీస్లో మంచి మంచి పటాకులు ఉన్నారన్నావు కదా
అదెవరితో ఒకటి వచ్చి ఎత్తుకపోతుంది చూడు, అప్పుడు పెట్టు దేవునికి దండం అంది కీర్తి కోపంగా. ఎందుకే అలా మాట్లాడతావు అని ఏడుపు మొహంతో అడిగింది స్నేహ. మళ్ళీ లేకుంటే ఏంది ఊకే ఈ పంచాయతీ? అసలు ఆ రోజు జర పరేషాన్లుండి అన్న అనేసిన కానీ లేకుంటే నేను వేసుకపోతుండే అంది కీర్తి. కీర్తి అని పళ్ళు కొరుకుతూ అంది స్నేహ. ఇదంతా కాదు, నువ్వు రేపు ఎట్లా నన్ను చేసి చెప్తున్నావు అంతే, ఇంక మాటలు లేవు అంది కీర్తి. కీర్తి కీర్తి అని స్నేహ పిలుస్తుండగా కాల్ పెట్టేసింది కీర్తి. ఇది నాకు మొగుళ్ళలా తయారైంది అనుకుంటూ ఇప్పుడు ఎలా చెప్పాలి అని ఆలోచిస్తుంది స్నేహ. అదన్నది కూడా నిజమేలే, నేను ఎంత లేట్ చేస్తే అంత నాకే ప్రాబ్లం, చెప్పడమే బెటర్. ఓకే, రేపు ఎలా అయినా చెప్పేస్తా అని అనుకుంది స్నేహ. ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అయ్యి పడుకునే ముందు ఇన్స్టా ఓపెన్ చేసి సూర్య ఏదో పోస్ట్ చేసిన స్టోరీకి రియాక్ట్ అయింది స్నేహ. హే, ఇంకా పడుకోలేదా అంటూ సూర్య దగ్గర నుండి మెసేజ్ వచ్చింది. దానికి స్నేహ పడుకోబోయేది కాస్త లేచి నో సార్ అని రిప్లై చేసింది. కాల్ అని 2 క్వశ్చన్ మార్క్స్ ఉన్న మెసేజ్ ఒకటి చేశాడు సూర్య. అది చూసిన వెంటనే సూర్య కాల్ చేసింది స్నేహ. ఏం చేస్తున్నారు సార్ అడిగింది స్నేహ. ఇందాకే వర్షం పడి ఆగిపోయింది, వెదర్ బాగుంది, సో అలా పైన నడుస్తూ ఉన్నా అని చెప్పాడు సూర్య. అలా ఆల్మోస్ట్ మిడ్ నైట్ వరకు కాల్ మాట్లాడుకుంటూనే ఉన్నారు ఇద్దరు. అరోరా అరోరా అని ఎంత పిలిచినా స్నేహ వైపు నుంచి సమాధానం లేకపోయేసరికి గుడ్ నైట్ అని చెప్పేసి సూర్య కూడా తన రూమ్లోకి వచ్చి పడుకున్నాడు. నెక్స్ట్ డే, అసలు మీది కాదురా, తప్పంతా నాది. చేస్తున్నారు కదా అని ఊరుకుంటే 3 రోజుల నుంచి చెప్పకుండా ఇప్పుడు చెప్తారా బగ్ ఫిక్స్ చేయమని? మీకు ఆ సూరజ్ గాడే కరెక్ట్ అంటూ సిస్టమ్ ముందు కూర్చొని పని చేస్తూ టీం మెంబర్స్తో మాట్లాడుతున్నాడు సూర్య. ఆ తర్వాత ఏం జరిగింది వచ్చే వారం ఇంకో ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇంకో మాట, ఈ పాడ్కాస్ట్ నీకు నచ్చితే నలుగురికి చెప్పే, నచ్చకపోతే నాకు చెప్పు, వీలైతే సబ్స్క్రైబ్ చేసేసి కుదిరితే గంట కూడా కొట్టాయి. ఏంటి ఉన్నా మరి? టాటా.